శార్థకర్మలు చేస్తే శక్తి తగ్గిపోతుందని చెప్పారు. కానీ అంజలి అడ్డుకుంది. ఇందాక అంజలి ఎదురైనప్పుడు నేను గీతను నాశనం చేయాలని మాట్లాడాను. అలా మాట్లాడకండి బాబాయ్ అని బాధపడుతోంది. ఎందుకు నవ్వుతున్నారు స్వామీజీ? మమకారం అనే మంత్రమే అన్నింటికంటే శక్తివంతమైనది. అదే అడ్డుగా పెట్టుకొని ఈ ప్రేతాత్మ అంజలిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. దేవుడు ఆడించే నాటకాల్లో జీవితాలుంటాయి, ఈ దెయ్యాలు ఆడించే నాటకాల్లో నాశనాలే ఉంటాయి. ఇంకా ఎంతమందిని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న భయం నన్ను వెంటాడుతుంది స్వామి. తల్లిదండ్రులు లేని అంజలికి అత్తారింట్లో కూడా ఆదరణ లేదు. అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కాని ఈ ప్రేతాత్మ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడో ఏంటో. అందరి జీవితాలు అల్లకల్లోలమయ్యే లోపు ఈ ప్రేతాత్మను నామరూపాలు లేకుండా చేయాలి. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అంతుపట్టడం లేదు. మీరే అలా అంటే మా పరిస్థితి ఏంటి స్వామి? అంజలి జీవితం కోసం నా ప్రాణం త్యాగానికైనా సిద్ధమే. భగవంతుడు బలికోరడు ధర్మ. విధిరాతకు ఎదురెదుతున్నందుకే సఫలం కావటం లేదు. దాన్ని పతనం చేయడానికి పరిష్కారం లేదా స్వామి? వచ్చే వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు వెలుగుతో పాటు మార్గం కూడా చూపిస్తాడా దేవుడు. అంటే ఇంకా 2 వారాలు నరకాన్ని అనుభవించాలి. ఆ నరకం కూడా ప్రేమానురాగాలతో బలహీనుల్ని చేస్తుంది. జాగ్రత్త. సంబంధం లేదు. మీరు ఊరుకోండి, మీకు తెలీదు. పదవే అర్జున్ని నన్ను ఒక్కటి కాకుండా ఎవరూ ఆపలేరు. ఆ దేవుడు కూడా. అవస్థలో ఉండగా గీత ముహూర్త సమయానికి రాలేదని మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి కూర్చోబెట్టారు. నన్ను క్షమించక్క. పెళ్లి రోజు అలా జరిగిందని నిజంగా నాకు తెలీదు. లేదంటే బావని నేను పెళ్లి చేసుకునే దాన్నే కాదు. ఇంకా ఆపుతావా నీ దొంగ ఏడుపులు? నన్ను పిచ్చిదాన్ని చేసి చచ్చేదాకా ఆటలు ఆడుకున్నారు. చచ్చి ప్రేతాత్మనయ్యాక ఎలా నాశనం చెయ్యాలా అని
పూజలు అభిషేకాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పటిదాకా నాకు అన్యాయం చేసింది చాలదనా? ఇప్పుడు ఇలా చేస్తున్నారు. నీకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నాను కదక్కా. తప్పైపోయిందని కూడా చెప్తున్నాను కదా. చేసిందంతా చేసి ఇప్పుడు చెంపలేసుకుంటే నాకు పునర్జన్మ వస్తుందా? వచ్చినా నేను గీతలా పుడతానా? ఇప్పుడు గీత శరీరాన్ని కప్పుకున్న ప్రేతాత్మని నేను. నాకు రూపం లేదు, రంగు రుచి వాసన ఏమీ తెలీదు. కేవలం కంటికి కనిపిస్తానంతే. అది కూడా ఈ శరీరం నాశనం కానంత వరకే. ఎన్ని రోజులుంటానో తెలీదు. ఆ తర్వాత ఏమైపోతుందో కూడా తెలీదు. అలాంటి నన్ను అంతం చేయడానికి స్వామీజీతో చేతులు కలుపుతావా అంజలి? నేను చేసింది తప్పే. నీ మాట వినే కదా సహజ కర్మలో ఆపేశాను. నువ్వు నాశనం కాకూడదు అన్నందుకే కదా ఆగాను. నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట విన్నాను కదా. అర్జున్ని చంపకుండా విడిచిపెట్టానా లేదా? లేదంటే ప్రాణాలు తీయడం నాకు చిటికలో పని. చాలా థ్యాంక్స్ అక్క. పెద్ద మనసు చేసుకున్నావు. అదే మనసుతో కాస్త శాంతంగా ఉండు. అంటే శ్రద్ధాంజలి కట్టిస్తాను, ఇక నీ దారి నువ్వు చూసుకో అంటున్నావు అంతేగా? అయ్యయ్యో, అలా అనట్లేదక్క. ఇంకా ఇంట్లో ఇలాంటి దారుణాలు చేయకుండా ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళేలా దేవుణ్ణి వేడుకుంటాను. బావుందే నీ నాటకం. నా చావు కారణమైన వాళ్ళంతా హాయిగా క్షేమంగా సుఖాన్ని అనుభవిస్తూ ఇక్కడే ఉండాలి. నేను మాత్రం పైకెళ్ళి పిచ్చిదల్లా ఓ మూల పడుండాలి. అదేగా నీ ఉద్దేశం? చచ్చిందాన్ని మళ్ళీ చస్తానన్నా ఒప్పుకోను. అందర్నీ అంతమొందించాకే నేను ఆహుతవుతాను. అయ్యో, అంత పని చెయ్యొద్దక్క ప్లీజ్. ఏంటి ఇప్పుడు అక్క అంటున్నావా అంజలి? నిన్నటి దాకా దయ్యం రాక్షసి ప్రేతాత్మ అన్న దానివి ఇప్పుడు అక్క అని వేడుకుంటున్నావా? నేను జాలిపడే ప్రసక్తే లేదు. నేను కాలి పట్టి తీసుకుని కళ్యాణ మండపానికొస్తే రూములో పడేసిన కాంతాన్ని, అది చూసిన అడ్డి చెప్పని గోపాలం మావయ్యని, కొట్టి దాచిపెట్టిన వెంకట్ బావని, నన్ను పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్న అర్జున్ని, అందర్నీ చంపి తీరుతాను. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. దయచేసి ఎవరినేం చెయ్యొద్దు. వదిలేయక్క, నువ్వేం చేయమన్నా చేస్తాను. కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నీ ప్రాణాలు నాకు అక్కర్లేదే. మిగతా వాళ్ళ ప్రాణాలు తీస్తే నీ అంతటా నువ్వే చచ్చిపోతావు. ప్లీజ్ అక్క, ఇంతలా బ్రతిమాలుతున్నాను. నువ్వు అలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. అలా చెయ్యకూడదు అంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పక్క, నేనేం చేయాలి? నువ్వు అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలంటే
ఏం చేయాలో చెప్పక్క, ఖచ్చితంగా చేస్తాను. ఆలోచించకక్క, నా మీదొట్టు, నిజంగానే చేస్తాను. చేస్తావా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తావా? చేసి తీరుతాను. నమ్మమంటావా? నమ్మి తీరక్క, మాట తప్పను. నాకు అందరి ప్రాణాలు కాపాడటం ముఖ్యం. చెప్పక్క, నేనేం చేయాలి? నీ మొగుడి చేత నా మెడలో తాళి కట్టించాలి. తాళి కట్టించాలి. తాళి కట్టించాలి. అక్క, నువ్వు సరిగ్గానే విన్నావు. అర్జున్ నన్ను పెళ్లి చేసుకోవాలి. అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అర్జున్ని పెళ్లి చేసుకోవాలన్న కోరిక తీరాలి. నాకు 3 ముళ్ళు పడితే చాలు. ఆ తర్వాత ఈ ప్రపంచమే నాకు అక్కర్లేదు. చెప్పు, మాట ఇస్తావా? తప్పుతావా? తాళి కట్టాక వెళ్ళిపోతావు కదా? పిచ్చిదానా, కాపురం చేయడానికి నేనేమన్నా మనిషినా? ప్రేతాత్మని. కోరిక తీరితే కనపడను. ఆలోచించుకో. ఇక ఆలోచించేదేం లేదక్క. బావని మెళ్ళ తాళి కడతాను, కట్టేలా చేస్తాను. ఇలాంటిదే తాళి నా మెళ్ళో వేలాడితే చాలు.
నాతో మాట్లాడాలని అనిపించట్లేదా బావా? రకరకాల ఆలోచనలతో కన్ఫ్యూజ్ అవుతున్న నిన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనిస్తే బావుంటుందని సైలెంట్గా ఉన్నాను అంజలి. చెప్పు అంజలి, ఏమైనా మాట్లాడాలా? పెళ్ళై సంవత్సరం పూర్తయింది. ఇప్పటి వరకు నిన్ను ఏ కోరిక కోరలేదు. ఇప్పుడు అడిగితే కాదనవు. ఇప్పుడే కదా కోరిక తీర్చిన వాడిని అవుతాను. పర్లేదు, అడుగు. మరేం లేదు బావా. నువ్వు నువ్వు మా గీతక్కని పెళ్లి చేసుకుంటావా? ఏంటి ఏంటి అంజలి నువ్వు మాట్లాడేది? అవును బావా, నువ్వు విన్నది నిజమే. మా గీతక్కని పెళ్లి చేసుకోవాలి. అయ్యో వాట్ ఏ జోక్ అంజలి. కోరిక తీర్చమని అడిగిన దానివి సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నావు. సరే, జోక్స్ ఆపి ఇప్పుడు చెప్పు అంజలి, నీకు నెక్లెస్ కావాలా లేదంటే కారు కొనిమ్మంటావా? చెప్పు అంజలి, ఏం కావాలి? అవేమి వద్దు బావా. దయచేసి మా అక్కని నువ్వు పెళ్లి చేసుకో. నాకది చాలు. మై డియర్ అంజలి, సరదాగా కూడా అలాంటి మాటలు మాట్లాడుకు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నేను ఈ స్థానంలో ఇంకెవ్వరినీ ఊహించుకోలేను. పెళ్లి మండపానికి ఆ రోజు గీత వచ్చుంటే నేను పెళ్లి చేసుకునేవాణ్ణేమో అన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నావు. అందుకే నీకలాంటి పిచ్చి కోరికలు పుట్టాయి.